వీడియోలో మనం వృత్తాలకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని చూద్దాం. ముందుగా ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని కేంద్రాన్ని మనం O అనుకుందాం. అలాగే వృత్తంలోని ఒక జాను తీసుకుందాం. ఈ జాను మనం AB అనుకుందాం. మరియు ఈ ఏబీ జాకు సమాన పొడవు గల మరొక జాను తీసుకుందాం. దానిని మనం PQ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు జాలు కూడా సమాన పొడవు గల జాలు. అలాగే కేంద్రం O నుంచి PQకు సమద్విఖండం చేసే విధంగా ఒక లంబాన్ని తీసుకుందాం. అంటే ఈ విధంగా తీసుకుందాం. ఈ O నుంచి తీసుకున్న ఈ రేఖ PQను ఖండించే బిందువును మనం M అనుకుందాం. అలాగే కేంద్రం O నుంచి AB జాకు ఒక లంబాన్ని తీసుకుందాం. అది AB జాను సమద్విఖండం చేసే విధంగా తీసుకుందాం. ఈ బిందువును మనం C అనుకుందాం. ఇప్పుడు PQను సమద్విఖండం చేసే బిందువు M కాబట్టి మనకు M అనేది PQను రెండు సమభాగాలుగా విభజిస్తుంది. అంటే MQ PM అవుతుంది. అలాగే AB జాను C అనేది రెండు సమభాగాలుగా చేస్తుంది. అంటే BC AC అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి మనకు అంటే, ఇప్పుడు చూడండి, రెండు సమాన పొడవు గల జాలు తీసుకుంటే అవి కేంద్రం నుంచి కూడా సమాన దూరంలో ఉంటాయి అని నిరూపించాలి. ఈ సమాన దూరాలు అనేవి ఏంటి మనకు? OM మరియు OC. ఈ రెండు కూడా మనం సమానం అని నిరూపించాలి. ఈ విధంగా నిరూపించాలి అంటే మనం BOను కలుపుదాం. అలాగే OQను కలుపుదాం. ఇప్పుడు చూడండి, ఈ వృత్తంలోని రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఈ రెండు త్రిభుజాలను ఒకదానితో ఒకటి పోల్చి మనం వాటి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనవచ్చు. అంటే కేంద్రం నుంచి వాటి మధ్యకు ఉన్న దూరాలు సమానం అవుతాయో లేదో చెప్పవచ్చు. దీని నుంచి మనం సిద్ధాంతం ఏం రాయవచ్చు అంటే, సమాన పొడవులు గల జాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి అని చెప్పవచ్చు. అయితే మనకు దత్తాంశం ఏమవుతుంది? దత్తాంశం O కేంద్రంగా గల వృత్తంలో AB PQలు రెండు జాలు, OM OCలు వరుసగా PQ ABలకు కేంద్రం నుండి గీచిన లంబాలు అవుతాయి. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఈ రెండింటి నుంచి మనం నిరూపణ అంటే సారాంశం ఏం చెప్పవచ్చు? OM OC అని చెప్పవచ్చు. అసలు OM OCలు అనేవి ఏంటి? AB మరియు PQలకు కేంద్రం నుంచి గీచిన లంబాలు. ఈ రెండు కూడా మనకు సమానం అని నిరూపించాలి. ఇప్పుడు చూద్దాం నిరూపణ ఏ విధంగా చేయవచ్చో. త్రిభుజం OMQ మరియు త్రిభుజం OCBలలో ఈ రెండు కూడా ఏమవుతాయి? మనకు లంబకోణ త్రిభుజాలు అవుతాయి. లంబకోణ త్రిభుజం అవ్వాలి అంటే ఏం జరగాలి అంటే, త్రిభుజంలోని ఏదైనా ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దానిని మనం లంబకోణ త్రిభుజము అనవచ్చు. ఇక్కడ చూడండి, త్రిభుజం OCB మరియు త్రిభుజం OMQలలో C వద్ద మరియు M వద్ద మనకు లంబకోణాలు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రెండు మనం లంబకోణ త్రిభుజాలు అని చెప్పవచ్చు. చూడండి, కోణం OMQ కోణం OCB 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఇది మనం దత్తాంశం నుండి చెప్పవచ్చు. అలాగే OQ OB అవుతుంది. OQ OBలు అనేవి ఏంటి మనకు? OQ మరియు OBలు అనేవి వృత్తంలోని వ్యాసార్థాలు. ఈ రెండు కూడా మనకి ఎక్కడ? ఒకే వృత్తంలోని వ్యాసార్థాలు. కాబట్టి ఒకే వృత్తంలోని వ్యాసార్థాలు ఎప్పుడూ కూడా మనకు సమానంగా ఉంటాయి. ఏ రెండు వ్యాసార్థాలను తీసుకున్నా మనకు అవి అన్నీ ఒకే వృత్తంలో ఉంటాయి కాబట్టి సమాన పొడవు ఉంటాయి. కాబట్టి OQ OB అని చెప్పవచ్చు. అలాగే PM MQ AC BC అవుతుంది. అసలు ఈ నాలుగు ఏంటి? AB మరియు PQ అనేవి రెండు జాలు అని మనకు తెలుసు. అలాగే కేంద్రం నుంచి మనం రెండు లంబాలను గీసాం, గుర్తుంది కదా మనకు. ఆ లంబాలు అనేవి చూడండి, ABని మరియు PQని రెండు సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. ఈ రెండు జాలు సమానం కాబట్టి ఆ మిగిలిన ఆ రెండు కూడా సమానం అవుతాయి. అంటే రెండు సమాన భాగాలుగా విభజిస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు భాగాలు కూడా మనకు సమానం అవుతాయి. కాబట్టి దీని నుండి ఏం రాయవచ్చు? MQ BC అని రాయవచ్చు. MQ మరియు BC అనేది త్రిభుజంలోని భుజాలు. ఇప్పుడు మనం
వీటన్నిటి నుంచి ఏం చెప్పవచ్చు అంటే త్రిభుజం ఓఎంక్యూ అనేది త్రిభుజం ఓసిబికు సర్వసమాన త్రిభుజము అవుతుంది. అంటే ఈ రెండు కూడా ఏమవుతాయి? సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. దీనిని మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే లంబ్-కాబూ నియమం ద్వారా చెప్పవచ్చు. అసలు లంబ్-కాబూ నియమం అంటే ఏమిటి? లంబకోణము, కర్ణము, భుజము నియమం. ఈ లంబకోణము, కర్ణము, భుజము నియమం ఏం చెప్తుంది అంటే రెండు లంబకోణ త్రిభుజాలలోని ముందుగా ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము, భుజము రెండవ లంబకోణ త్రిభుజంలోని కర్ణము, భుజానికి సమానం అయితే ఆ రెండు త్రిభుజాలు కూడా ఏమవుతాయి? మనకు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అని లంబ్-కాబూ నియమం చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ త్రిభుజంలోని మనకు కర్ణం ఏమిటి? ముందుగా ఓసిబి త్రిభుజంలోని ఓబి అనేది కర్ణము, అలాగే ఓఎంక్యూ త్రిభుజంలోని ఓక్యూ అనేది కర్ణము. ఈ రెండు సమానం అయ్యాయి. అలాగే భుజము బీసీ మరియు ఇంకొక భుజం మనకు ఎంక్యూ అనేది కూడా సమానమైంది. కాబట్టి ఈ రెండు మనం ఏం చెప్పవచ్చు? సర్వసమాన త్రిభుజాలు అవుతాయని చెప్పవచ్చు. దీని నుంచి మనం ఇంకొకటి ఓఎం ఈజ్ ఈక్వల్స్ టు ఓసి అని చెప్పవచ్చు. అసలు ఓఎం ఓసి అనేది ఏంటి? త్రిభుజంలోని మూడవ భుజం. ఈ రెండు కూడా సర్వసమాన త్రిభుజాలు కాబట్టి అసలు సర్వసమాన త్రిభుజాలు అంటే ఏమిటి? త్రిభుజంలోని భుజాలు మరియు కోణాలు కూడా రెండవ త్రిభుజంలోని అదే భుజాలకు అవే కోణాలకు సమానం అవుతాయి. అన్నీ కూడా మనకు సమానం అవుతాయి. కాబట్టి ఓఎం మరియు ఓసి భుజం కూడా సమానం అవుతుంది. ఈ ఓఎం మరియు ఓసీలు ఏంటి? కేంద్రం నుంచి జాలకు గీచిన లంబాలు. ఈ దూరాలు అనేవి సమానం అని నిరూపించబడింది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? సమాన పొడవులు గల జాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి అని చెప్పవచ్చు.